పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మళ్ళీ మరొక స్పష్టమైనటువంటి వైఖరితో రోహింగ్యాలకి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకముందే మీకు మీరుగా బార్డర్ దాటి వెళ్ళిపోండి. కానీ ప్రభుత్వం మళ్ళీ రంగంలోకి దిగితే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ తర్వాత కూడా మీరు బార్డర్ దాటాలి. కానీ ఇంత అవసరమా? ఎవరెవరో బయట నుండి బంగ్లాదేశ్ నుండి వచ్చారో మీకు తెలుసు. మేము ఎంక్వైరీ చేస్తే అది పెట్టేస్తాం. కానీ ఇదంతా అవసరం లేదు, ఇదంతా అనవసరం. మీరు హ్యాపీగా బార్డర్ దాటి వెళ్ళిపోండి. అటు మేము బంగ్లాదేశ్ ప్రభుత్వంతో కూడా మాట్లాడాం. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా మా వాళ్ళని మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పింది. కాబట్టి మీకు ఎటువంటి ఇది ఉండదు. మీరు ఈ దేశ పౌరులు కాకపోతే మీకు మీరుగానే స్వయంగా వెళ్ళిపోండి. ఫారినర్స్ యాక్ట్ ప్రకారమే మేము ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నాము. విదేశీయుల చట్టం ప్రకారం ఎక్కడా కూడా కొత్త చట్టం రాలేదు. మేము మళ్ళీ మరొకసారి చెప్తున్నాం, మీకు మీరుగా వెళ్ళిపోండి అని చెప్పడం తర్వాత పైగా ఇప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టి మేపితే ఎంత సమయం, ఎంత డబ్బు వృధా. నా దేశ ప్రజలు కట్టినటువంటి పన్ను మిమ్మల్ని మేపడానికి కాదు అన్న విధంగా కూడా సువేందు అధికారి చెప్పారు. పైగా పోలీసుల అధికారులకి ఏం చెప్పారంటే, వీళ్ళని మేపడానికి వాళ్ళు మన అల్లుళ్ళు కాదు, మన బంధువులు కాదు, మన దేశం మీద విషం కమ్మడానికి, మన దేశం మీద దాడి చేయడానికి లేదా దొబ్బు తినడానికి వచ్చినటువంటి వారు వీళ్ళు. ఇక్కడ మనమేమి అంత ధనంతో ఏమీ లేము. మన దగ్గర ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకోవడానికి మనకు సరిపోవడం లేదు. మన పన్నులు ఏ విధంగా సక్రమంగా ఖర్చు పెట్టుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు వీళ్ళని కూడా మనం ఎలా పెంచుతాము? పైగా ఒక 30 రోజులు జైల్లో ఉంటే ఒక్కొక్కడికి ఎంత ఖర్చు అవుతుంది? కాబట్టి జైల్లో ఏమొద్దు, డైరెక్ట్గా బీఎస్ఎఫ్కి అప్పచెప్పేయండి. ఒక 24 లేదా 48 అవర్స్ ఎక్కడైనా వాళ్ళకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ నుంచి నేరుగా బీఎస్ఎఫ్కి అప్పచెప్పేస్తే బీఎస్ఎఫ్ చూసుకుంటుంది. అక్కడ నుంచి బార్డర్ని అవతల పంపించేస్తారు. అక్కడ ఎలాగో బంగ్లాదేశ్ ప్రభుత్వం వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పింది. కాబట్టి మనకి ఇంకెటువంటి సమస్య ఉండదన్న విధంగా కూడా సువేందు అధికారి స్పష్టమైనటువంటి వైఖరితో నిన్న రాత్రి అదే చెప్పారు, ఈరోజు ఉదయం కూడా అదే విషయాన్ని చెప్పారు. మరి రోహింగ్యాలు ఇప్పటికే ఉత్తర 24 పరగనాల జిల్లా దగ్గర విపరీతమైనటువంటి రోహింగ్యాలు మూగేశారు. ఏంటి మన పరిస్థితి? వెళ్ళిపోదామా, పోరాడదామా, ఇంకేదైనా చేద్దామా? ఏ విధంగా చేసినా ఎటు పారిపోవడానికి లేదు. ఎందుకంటే అటు పారిపోదామంటే అస్సాంలో బీజేపీ ఉంది, ఇటు పారిపోదామంటే ఒరిస్సాలో ఉంది, అటువైపు బీహార్ ఉంది, ఇటు పారిపోతారు. ఇటువైపు ఒక జార్ఖండ్ ఉంది. కానీ జార్ఖండ్ దగ్గర కూడా కేంద్ర బలగాలు పెట్టారు. అక్కడ ఈ అటవీ ప్రాంతం, అలాగే అక్కడ వీళ్ళు ఉంటారు కదా, నక్సలైట్లు ఉన్నారనే కారణంతో అక్కడ కేంద్ర బలగాలను పెట్టేశారు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. పశ్చిమ బెంగాల్ రోహింగ్యాలు ఇప్పుడు ఎటు పారిపోవడానికి లేకుండా ఒకటే ఒక అవకాశం, మీరు బంగ్లాదేశ్ వెళ్ళిపోవాలి లేదా బంగాళాఖాతంలో దూకియాలి. అంతకు మించి మీకు మరొక ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు తిన్నది చాలు, ఈ దాడులు చాలు. మా దేశం కూడా అభివృద్ధి చెందాలి కదా. 10 కోట్ల మంది ఇంచుమించు అప్పనంగా దుబ్బు తింటులేదు. రోహింగ్యాలు కావచ్చు, పాకిస్తాన్ ముస్లింలు కావచ్చు, వేరితే పర్టికులర్గా ఏరి పారేస్తే 8 కోట్ల మంది దొరుకుతారు. 8 కోట్ల మంది అంటే ఒక దేశంతో సమానం. ఒక దేశ జనాభా, ఒక మీడియం దేశం జనాభా. ఒక జపాన్ దేశ జనాభా 12 కోట్ల మంది, ఒక రష్యా దేశ జనాభా 14 కోట్ల మంది, ఒక కెనడా 3 కోట్ల మంది. యూరప్ దేశాలు ఏవి కలిపినా కూడా, యూరప్ దేశాలు ఒక 10 కలిపితే 8 కోట్లు అవుతారు. అంత అంటే ఎంతమందిని పొంచి పోషిస్తున్నామో ఆలోచించు.